మా గౌతము స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పడేసి, "అమ్మ, అమ్మ నాకు బెండకాయ కూర వండవా?" అన్నాడు. "ఏంట్రా బెండకాయ కూర అంటున్నావంటే, అసలు నీకు బెండకాయ వద్దంటావు కదా! ఇష్టం ఉండదు కదా!" అంటే, "అమ్మ లేదమ్మా మా ఫ్రెండ్ చెప్పాడు. వాళ్ళ మమ్మీ బెండకాయ తినమన్నదంట. బెండకాయ తనకి చాలా ఇష్టమంట. ఆళ్ళ అమ్మ బెండకాయ కూర వండుతదంట. ఆ బెండకాయ తినడం వల్ల మంచి చదువొచ్చేసిందన్నది. నాకు కూడా వచ్చేస్తదమ్మా బెండకాయ పెట్టవా, పెట్టవా" అన్నాడు. అరే! బెండకాయ లేదురా అన్నా వినలేదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి ఫ్రిడ్జ్‌లో చూస్తే బెండకాయ లేదు. అమ్మ, అమ్మ నాకు బెండకాయ కర్రీ వండవా, వండవా, వండవా అని ఒక్కటే గోలండి. అమ్మ పెడితేనేమో నచ్చదు. ఫ్రెండ్స్ చెప్పగానే పిల్లోడు కదా! మైండ్‌లోకి ఎక్కేసింది. ఇంకా బెండకాయ తినాలి, బెండకాయ తినాలని అర్రే! ఈ నైట్ అంతా చావగొట్టాడండి నిజం చెప్పాలంటే. ఇంకా ఏం చేయాలో తెలియక వాళ్ళ డాడీకి ఫోన్ చేసి బెండకాయలు తీసుకురమ్మని బెండకాయ కూర అయితే చేయాల్సొస్తుందండి. బెండకాయ వండితేనే నేను స్కూల్‌కెళ్తా. ఈరోజు కంపల్సరీ బెండకాయ కూర పెట్టాలమ్మా. మా ఫ్రెండ్‌కి చెప్పా నేను బెండకాయ కర్రీ యేసుకొస్తానని అన్నాడు. బెండకాయ కర్రీ కోసం నేను పోపులన్నీ వేసేసి, ఉల్లిపాయలు తరిగి, కరివేపాకు, పచ్చిమిర్చి ఏసి మంచిగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకున్నానండి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు మంచిగా కడిగేసుకొని, బెండకాయలు దాంట్లో వేసేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి, మగ్గిన తర్వాత కొంచెం వాటరేసి, పసుపు, కారం, ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటరేసి బాగా ఉడకబెట్టానండి దగ్గరికి. దగ్గరికి అవుతుండగా ధనియాల పౌడర్ ఏసేసి దించేసానండి. ఇంకంతే బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మా బాబుకి బెండకాయ కర్రీ బాక్స్ అయితే తీసుకెళ్తున్నా. ఇంకా మా పిల్లోడు ఇంటికొచ్చిన తర్వాత చెప్తాడు, ఆ ఆనందం తట్టుకోలేక, "అమ్మా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ" అని చెప్పి అస్సల